గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ చంద్రచారము. యాక్చువల్లీ చంద్రచారము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసాము ఈ వీడియో. అందులో మనం తెలుసుకుంది ఏంటంటే చంద్రగ్రహము మేష, వృషభ, మిథున, కర్కాటక ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకున్నాం. అలాగే మళ్ళీ పార్ట్ 2లో చంద్రగ్రహం సింహ, కన్య, తుల, వృశ్చిక ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అలాగే చంద్రచారము పార్ట్ 3లో చంద్రుడు ధనస్సు, మకర, కుంభ, మీన ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. అయితే అందులో మనం చూసింది ఏంటంటే జాతకుని యొక్క లక్షణాలు అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 రకాలు కూడా ఉండొచ్చు అనేది మనం తెలుసుకున్నాం. అయితే పాజిటివ్ లక్షణాలు అంటే మనం తెలుసుకున్నది ఏంటంటే జాతకుడు ధనవంతుడై ఉండొచ్చు, మంచి జ్ఞాని అయి ఉండొచ్చు, పండితుడై ఉండొచ్చు, భక్తి శ్రద్ధలు కలిగిన వాడే ఉండి, దైవభక్తి కలిగిన వాడే ఉండి, పెద్దలను గౌరవించేవాడుగా ఉండొచ్చు, పరోపకారిగా ఉండి, సుఖ సంతోషాలను పొందేవాడే ఉండొచ్చు, సంసార సౌఖ్యము, రూపవంతుడు, దయాదాక్షిణ్యులు గలవాడై మంచి కార్యసాధన చేసేవాడే ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం పాజిటివ్ లక్షణాలుగా తెలుసుకున్నాం. ఓకే. అలాగే నెగిటివ్ లక్షణాలు అంటే క్రోధము, అనారోగ్యము, అజ్ఞాని, దరిద్రము, కష్టాలు, అడ్డంకులు, దురాశ, దుఃఖము, లోభి, దురవాట్లు, అహంకారము, స్త్రీలోలుడు, వ్యసనపరుడు ఇలాంటివి నెగిటివ్ లక్షణాలు అనేది కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు చంద్రచారము అంటే చంద్రగ్రహం 12 రాశుల్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ తెలుసుకున్న లక్షణాలని అనలైజ్ చేసి అంటే పిక్టోరియల్ వ్యూ ఇస్తున్నాం. అంటే ఏంటంటే సపోజ్ చంద్రుడు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల్లో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు పాజిటివిటీ, నెగిటివిటీ ఎలా ఉంటుంది అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి జన్మరాశి అవుతుంది కదా, దాన్ని బట్టి సపోజ్ మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి. సో మేషరాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళకి జన్మరాశి మేషం అవుతుంది. సో వాళ్ళకి పాజిటివ్ లక్షణాలు, నెగిటివ్ లక్షణాలు 2 కూడా ఉండొచ్చు. పాజిటివ్ లక్షణాలు ఎక్కువ ఉండి నెగిటివ్ 1-2 ఉండొచ్చు. ఓకే. అదే వృషభ రాశి వాళ్ళు కూడా సేమ్, అంటే పాజిటివిటీ ఎక్కువ ఉండి నెగిటివిటీ కూడా ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే. పాజిటివిటీ, నెగిటివిటీ అంటే అసలు బేసికల్లీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే గుడ్ ఫర్ సెల్ఫ్. సపోజ్ జాతకునికి మంచి జరిగి సొసైటీకి కూడా మంచి జరిగే లక్షణం ఉందనుకోండి, అది పాజిటివ్గా తీసుకోవచ్చు మనం. తనకు మంచి జరిగి సొసైటీకి బాగలేదనుకోండి, అది నెగిటివ్గా తీసుకోవచ్చు. తనకు బాగలేకుండా సొసైటీకి మంచి జరిగినా కానీ అది మనం నెగిటివ్గానే తీసుకోవచ్చు. తనకు బాగా జరగకుండా సొసైటీకి కూడా బాగా జరగకపోతే అది నెగిటివ్, అంతే కదా. సో ఎనీ లక్షణం, ఎనీ ప్రాపర్టీ గుడ్ ఫర్ సెల్ఫ్, గుడ్ ఫర్ సొసైటీ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్. సో బ్యాడ్ ఫర్ సెల్ఫ్, బ్యాడ్ ఫర్ సొసైటీ ఈజ్ నెగిటివ్. గుడ్ ఫర్ సెల్ఫ్, బ్యాడ్ ఫర్ సొసైటీ ఆల్సో ఈజ్ నెగిటివ్. సో ఆ విధంగా మనం జస్ట్ అనలైజ్ చేసి ప్రజెంట్ చేస్తున్నాం అన్నట్టు. అంటే దిస్ ఈజ్ మై అనాలిసిస్. అంటే ఇది అందరూ ఇలాగే చేయాలి, ఇది నేను చేసింది కరెక్ట్, 100% రైట్ అని వాదించడానికి లేదు. ఇట్ ఈజ్ మై ఒపీనియన్, మై అనాలిసిస్ అంతే. ఓకే. సో మేషరాశి, వృషభ రాశి వాళ్ళు దే విల్ హ్యావ్ బోత్ పాజిటివ్, నెగిటివ్. కానీ పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది, నెగిటివిటీ తక్కువ ఉంటుంది. బట్ నెగిటివిటీ సమ్టైమ్స్ మే బి రిక్వైర్డ్. ఎందుకంటే కొన్ని సాధించాలంటే నెగిటివిటీ కూడా ఉండాలి. లైక్ సపోజ్ క్రోధం ఉందనుకోండి, కోపం అనేది ఉండాలి. అవసరం వచ్చినప్పుడు కోపం చూపిస్తేనే కంట్రోల్ కూడా చేయొచ్చు వేరే వాళ్ళని, కానీ వేరే వాళ్ళపైన మనం ఆధిక్యత చూపించడం కానీ, విజయాన్ని సాధించడం కానీ అవన్నీ కూడా పాసిబిలిటీ ఉంటాయి అన్నట్టు. తర్వాత మిథున రాశి అంటే చంద్రుడు మిథున రాశిలో ఉండగా
పుట్టిన జాతకుడు ఆల్సో పాజిటివిటీ ఎక్కువ ఉండి నెగిటివిటీ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. అదే కర్కాటక రాశిలో పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు మోర్ ఆఫ్ పాజిటివిటీ ఉంటుంది అన్నట్టు. సో దే విల్ బి గుడ్ ఫర్ దెమ్సెల్వ్స్ ఆల్సో ఫర్ గుడ్ ఫర్ సొసైటీ అన్నట్టు అలా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఓన్లీ మై అనాలిసిస్, కానీ యాక్చువల్గా మనం డేటా కలెక్ట్ చేసి అవునా కాదా కూడా చూసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ పీపుల్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ స్టడీడ్ ఫ్రమ్ ది డేటా వాట్ ఈస్ కలెక్టెడ్. అంటే మనం ఇంటర్నెట్లో కానీ బుక్స్లో కానీ దాన్ని బట్టి లక్షణాలు ఏదో ప్రజెంట్ చేసుకొని ఆ లక్షణాలు పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అని చూసి ఆ విధంగా మనం ప్రజెంట్ చేసాం అంతే. అలాగే సింహరాశిలో పుట్టినవాడు, సింహరాశి జాతక చక్రంలో సింహరాశి జన్మరాశి అయినప్పుడు సో ఆ జాతకుడు ఈ విల్ హ్యావ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు. తర్వాత కన్యా రాశిలో పుట్టిన జాతకుడు పాజిటివిటీ ఎక్కువ ఉండొచ్చు. ఈ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ పాజిటివిటీస్, నెగిటివిటీ చాలా తక్కువ ఉండొచ్చు. తులా రాశిలో పుట్టిన వాళ్ళకి పాజిటివిటీ మళ్ళీ ఎక్కువ ఉంటుంది, నెగిటివిటీ కొద్ది తక్కువ ఉంటుంది. నెగిటివ్ అంటే ఏదో ఒకటి ఉండొచ్చు, క్రోధమో కోపమో అనారోగ్యమో కష్టాలు అడ్డంకులు ఇలాంటి, అందులో ఏదో దుఃఖమో ఏదో ఉండొచ్చు, కొద్దిగా అహంకారమో ఏదైనా వ్యసనానికి పాలైన వాడు అలా ఉండొచ్చు. అందులో అన్నీ కాదు, ఏదో ఒకటి ఉండొచ్చు అట్లా. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా నెగిటివిటీ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అనారోగ్యం కానీ, వ్యసనాలు కానీ, అహంకారం కానీ, దురలవాట్లు కానీ, సో క్రోధము దుఃఖము ఏదో టాపిక్ మీద. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ లైఫ్ అంతా దుఃఖంగా ఉంటారు, అంతా నెగిటివిటీతో ఉంటారని కాదు, బట్ లక్షణాలు కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని అర్థం. ఓకే. తర్వాత ధనస్సు రాశిలో పుట్టిన వాళ్ళు, అంటే చంద్రుడు ధనస్సు రాశిలో ఉండగా పుట్టిన జాతకులకి వాళ్ళ లక్షణాలు మోర్ ఆఫ్ పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. తర్వాత మకర రాశి వాళ్ళు కూడా పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి నెగిటివిటీ అనేది కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. అంటే నెగిటివిటీ అంటే క్రోధము కోపం ఎక్కువ ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు. ఓకే. తర్వాత ఎక్కువ చదివి ఉండకపోవచ్చు, జీవితంలో మొత్తం కష్టపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆ జీవితంలో కష్టాలు ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా అహంకారం ఎక్కువ ఉండొచ్చు, ఈగో ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మీనరాశి వాళ్ళు కూడా వాళ్ళకి పాజిటివిటీ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ది అనాలిసిస్. దీన్ని మనము అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకు అర్థమైందంటే పాజిటివిటీ, మోర్ ఆఫ్ పాజిటివిటీ ఉన్న రాశులు ఏమంటే కర్కాటక, కన్య, ధనస్సు, మకర, మీన. ఈ 5 రాశుల్లో పుట్టిన వాళ్ళు దే విల్ బి మోర్ ఆఫ్ పాజిటివిటీ కలిగిన వాళ్ళే ఉంటారు. తర్వాత మేష, వృషభ, మిథున, సింహ, తుల దే మే బి బ్యాలెన్స్డ్ పీపుల్ విత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్. వృశ్చిక, కుంభ వాళ్ళకి కొద్దిగా కష్టాలు ఎక్కువ ఉండొచ్చు, నెగిటివిటీ కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఓన్లీ అనాలిసిస్. ఓకే. అది ఎందుకు కావచ్చు అనేది మనం జస్ట్ అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ చంద్రుడు కదా, చంద్రుడు మేషంలో ఉంటాడు. అసలు మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. సో చంద్రుడికి కుజుడు ఫ్రెండే కాబట్టి పాజిటివ్గానే ఉంటాడు. కాకపోతే కుజుడు ఎప్పుడు కొట్లాటకు రెడీగా ఉంటాడు, కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా భయంగా ఉండొచ్చు అన్నట్టు. అందుకని కొంత నెగిటివిటీ కలిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. వృషభంలో వచ్చేసి వృషభం అంటే దానికి అధిపతి శుక్రుడు. సో శుక్రుడు చంద్రుడికి శత్రువే, కాకపోతే ఈ రెండు కూడా స్త్రీ గ్రహాలు కాబట్టి పాజిటివిటీ అనేది ఉంటుంది. అందులో చంద్రుడు ఇక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి పాజిటివిటీ కలిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో శత్రు స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత నెగిటివిటీ. అలాగే మిథున రాశిలో చంద్రుడు పాజిటివిటీ ఎక్కువ ఉంది, ఎందుకు? నెగిటివిటీ కూడా ఉంది, కొంత ఎక్కువ పాజిటివిటీ అండ్ తక్కువ నెగిటివిటీ ఉందన్నట్టు. నెక్స్ట్ సింహరాశిలో ఫ్రెండే, చంద్రుడికి ఇది ఫ్రెండే. ఇక్కడే
బుధుడు చంద్రగ్రహానికి యాక్చువల్లీ అగెన్స్ట్ పార్టీ వాడు కాబట్టి కొంత నెగిటివిటీ కూడా ఉందండి ఇక్కడ. అదే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే చంద్రుడికి సింహరాశికి అధిపతి ఎవరు? రవి. ఫ్రెండ్ అయినా కానీ రవి మరి ఎంతైనా కొద్దిగా కోపం ఉండొచ్చు. తర్వాత అంటే తత్వం, రవి తత్వము చంద్రతత్వము ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి కొంత నెగిటివిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. కన్య రాశిలో చంద్రుడు హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ హస్త నక్షత్రం కూడా ఉంది. అంటే 4 పాదాలు 13.2 degrees చంద్రుడి నక్షత్రమే ఉంది కాబట్టి ఈ రాశిలో కంఫర్టబుల్గా ఉంటాడు అనుకుంటాను. అదే తులలో ఇది శత్రుస్థానమే మళ్ళీ. సో అందులో పాజిటివిటీ నెగిటివిటీ రెండు ఉన్నాయి. పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు చంద్రుడికి ఫ్రెండే అయినా కానీ ఇక్కడ కొద్దిగా నెగిటివిటీ. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ నీచ స్థితిలో ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఎవరు మన కుజుడు కదా, పోరాటానికి సిద్ధంగా ఉంటాడు. తర్వాత సీక్రెటివ్గా ఆపరేషన్ చేస్తాడు అన్నట్టు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, భయంగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉండవచ్చు. ధనస్సులో చంద్రుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, గురుస్థానం కాబట్టి. సో అందులో పుట్టిన వాళ్ళకి పాజిటివిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మకర రాశిలో మళ్ళీ ఇక్కడ ఏది నక్షత్రం ఏదైతే ఉందో చంద్రుడి నక్షత్రం ఉంది, శ్రవణ నక్షత్రం. సో ఈజ్ కంఫర్టబుల్ హియర్. కుంభంలో చంద్రుడు మళ్ళీ శత్రుస్థానం, ఇక్కడ ఈజ్ నాట్ హ్యాపీ. సో నెగిటివిటీ అనేది ఎక్కువ ఉండొచ్చు. మీనంలో మళ్ళీ గురుస్థానం కాబట్టి చంద్రుడు హ్యాపీగా ఉంటాడు. సో అందుకని ఈ రాశి వాళ్ళు మోర్ ఆఫ్ పాజిటివిటీ కలిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ పాజిటివ్ నేచర్స్ కలిగి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఎ స్టడీ. సో ఇంకోటి ఏంటంటే సపోజ్ మీన రాశిలో పుట్టిన వాళ్ళు అంత పాజిటివ్గా ఉంటారు అని చెప్పి అంటే 100% అనుకోవడానికి లేదు. ఎందుకంటే చంద్రుడు ఎక్కడే ఉన్నాడా, చంద్రుడితో వేరే గ్రహం కలిసి ఉందా, చంద్రుడి పైన వేరే గ్రహం చూస్తుందా. సపోజ్ పాపగ్రహాలు చూస్తున్నాయి అనుకోండి, రాహుకేతువులు లక్షణాలు మారే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కుజుడు చూస్తున్నాడు అనుకో లక్షణాలు వేరే ఉండొచ్చు, గురువు చూస్తున్నాడు అనుకో లక్షణాలు వేరే ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ నెగిటివ్ అన్నాం, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కానీ ఈ చంద్రుడి పైన గురువు చూస్తున్నాడు అనుకోండి, గురు దృష్టి ఉంది, తర్వాత వీనస్ దృష్టి ఉంది, శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు వాళ్ళ లక్షణాలు మళ్ళీ మారిపోతాయి అన్నట్టు. సో అంతేకాకుండా ఈ ఒక్క గ్రహం వల్లనే లక్షణాలు మనం చూడడానికి లేదు, వేరే గ్రహాలు కూడా ఎలా ఉన్నాయి, ఎందుకంటే అవి కూడా మనం తెలుసుకున్నాం కదా. సపోజ్ రవి ఉన్నాడు, రవి ఏ రాశిలో ఉన్నప్పుడు ఆ జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్ ఏ మిక్చర్ ఆఫ్ ఆల్ ది లక్షణాలు. అప్పుడు ఒక ప్రాపర్టీ అంటే ఒక పర్సనల్గా తయారవుతాడు. అంటే సపోజ్ మనం ఏదైనా కర్రీ తయారు చేయాలంటే కారము, ఉప్పు, అది ఇది అన్నీ కలిపితే ఒక 10 ఐటమ్స్ కలిపితే దానికి ఒక టేస్ట్ వస్తుంది. సో అలాగే ఈ నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలు ఇచ్చే లక్షణాలు బట్టి పర్సన్ యొక్క బిహేవియర్ అనేది మనకి డిపెండ్ అవుతుంది. సో అది తెలుసుకోవడం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఆస్ట్రాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ లైక్ మ్యాథమెటిక్స్ 1+1=2 అని చెప్పడానికి, ఆర్ 2 × 2 4 అని చెప్పడానికి. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాథమెటిక్స్. సో ఇట్స్ సచ్ ఎ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. సో అందుకే అంటే వీలైనంత వరకు అనలైజ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.